పరిశుద్ధకు వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యం విన్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నానండి. చూడుము, నా అరచేతుల మీదని నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడి వాక్యముల కొరకు దేవుని చెలిగాక. చూడుము, నా అరచేతుల మీదని నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా భక్తుడు ద్వారాగా దేవుడు సెలవిస్తున్న మాట, చూడము, నా అరచేతిలో చెక్కి ఉన్నాను. పూర్వకాలపు రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే చెక్కేవాళ్ళు శిల్పాలు రాతి మీద. శిల్పకారులు ఏం చేసేవాళ్ళంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ఏ రూపం కావాలో ఆ రూపాన్ని చెక్కేవాళ్ళు. తర్వాత చెక్కిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా మళ్ళీ ఏం చేసేవాళ్ళంటే చెక్కల మీద కూడా చెక్కేవాళ్ళు రూపాన్ని. రాతి మీద, తర్వాత చెక్కల మీద చెక్కేవాడు. ఏ రూపం కావాలన్నా ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా రాతి మీద, చెక్క మీద చెక్కేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డ, లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా వచ్చేసింది. ఇప్పుడు కంప్యూటర్ యుగం కదా. ఇప్పుడు కంప్యూటర్లో ఒక కమాండ్ ఇవ్వగలిగితే గనక ఇస్తే చెక్క మీద ఏ రూపం కావాలో అదేం చేస్తుందంటే ఆ రూపాన్ని చెక్కుతుంది. దేవుని బిడ్డలు, అలాగే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, చూడము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలరా, నిన్ను గురించి, నన్ను గురించి ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, నా చేతిలో నిన్ను చెక్కి ఉన్నా. మనం అనేకసార్లు అనుకుంటాం, వాళ్ళని చూసేవా వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో, నేను అట్టగా లేదు అనుకుంటాం. ఆయన అడుగుతా అంటాడు, చూసావా, ఆయన చూసా అంటాడు. ఇంకో ఆయన చూసి, అతను ఎంత అందంగా ఉన్నాడో, ఆమె ఎంత బాగుందో. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే తన స్వహస్తాలతో తన చేతిలో పెట్టుకుని చక్కగా చెక్కి ఉన్నాడు. ఎంత చక్కగా చెక్కి ఉన్నాడంటే దేవుని బిడ్డలారా, ఆయన చెక్కి ఉన్నాడు. ఆయన చేతిలో నిన్నేం చేస్తాడు తెలుసా? దేవుని బిడ్డలారా, తన చేత్తో నిన్ను చెక్కి ఉన్నాడు. మనం అనుకుంటాము అనేక సార్లు, ప్రభు నన్ను మరచునేమో, సర్వశక్తి నన్ను విడుచునేమో. ఆయన చేతిలో నన్ను చెక్కి ఉంటే గనక ఇలా ఆలోచిస్తూ ఉంటారండి, ప్రభు నన్ను మరచునేమో, సర్వశక్తి నన్ను విడుచునేమో అని దిగులు చెందుతూ ఉంటాం. ముఖ్యంగా సమస్యల గుండా వెళుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, చిక్కుల గుండా వెళుతున్నప్పుడు, సమస్యల గుండా వెళుతున్నప్పుడు, దిగులు పడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు అనుకుంటామో సర్వశక్తి నన్ను విడిచినేమో. ప్రభు నిన్ను ఎప్పుడు కూడా మరిచే దేవుడు కాదండి. నేను ఎప్పుడు విడిచే దేవుడు కాదండి. ప్రభుని ఏ స్థితిలో నేను వదిలిపెట్టడండి. మీకు ఉదాహరణ చెప్తే ఇక్కడ ఒక మాట అర్థం కాదు. ఒక ఆయన ఏం చేస్తాడంటే, రోజు దేవుని సంధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇసుక తిన్నెల మీద 4 పాదాలు కనపడేవి. అతను ప్రార్థన చేస్తున్నప్పుడు అతను రోజు సంతోషిస్తున్నాడు. ఒక దినాన్న ప్రార్థన చేస్తుంటే ఆ ఇసుక తిన్నెల మీద 2 పాదాలే కనపడుతుంది ముద్రలు. అప్పుడు ఇతను ఎంతో దిగులు చెందాడు. ఇతను ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో ప్రభువా, నన్ను విడిచిపెట్టేసావా, నన్ను ఇప్పుడే వదిలేసావా. దేవుని బిడ్డలారా, భక్తుని వేదన చెంది, దిగులు చెంది ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సదులు ఎంతో వేదన చెందుతున్నాడు. ప్రభువా, నన్ను వదిలివేసావా. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, అయ్యా నీవు
నడవలేకపోతున్నావయ్యా. నువ్వు గనక నువ్వు నడవలేకపోతున్నావు, అందుకే నేను ఎత్తుకున్నానయ్యా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నేను ఎత్తుకున్నాను, నువ్వు నడవలేకపోతున్నావు కాబట్టి నేను వదిలిపెట్టలా. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి ఆ భక్తుడు ఎంత సంతోషపడిపోతున్నాడు. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు, చూడండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం చూడండి, 15వ వచనం, క్షమించాలి 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా, వారైనా మరచుదును గాని నేను నిన్ను మరువను అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం అండి. దేవుడు సెలవిస్తాడు, స్త్రీ తన చంటి బిడ్డను మరచునా, మరచినా గాని నిన్ను మరువను అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట అండి. దేవుడి యొక్క మాట ఏంటంటే, చంటి బిడ్డనైనా మరచేమో తల్లి. ప్రియా దేవుని బిడ్డ, నేను నిన్ను మాత్రం మరవనా. చంటి బిడ్డను సాధ్యనంతవరకు తల్లి ఏం చేస్తుంది? మరవదండి. చక్కగా చూసుకుంటుంది, చక్కగా పడుకోబెట్టుకుంటుంది, ఆల్లా పాల్లా అన్నిటినీ చూస్తుంది తల్లి. కారణం ఏమిటో తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా? తల్లి కాబట్టి అంటున్నాడు, తల్లి మరచునేమో కానీ నేను నిన్ను మరవనమ్మా. నిన్ను మరిచే దేవుడు నేను కాదు, నిన్ను విడువను, ఎడబాయను. అందుకే అంటున్నాడు, ప్రియా దేవుని బిడ్డలారా, భక్తుడితో నువ్వు నడవలేకపోతున్నావయ్యా, నేను నా చంకర వేసుకుని నిన్ను ఎత్తుకుని నేను మోసుకుని వెళ్తున్నానయ్యా, నువ్వు నడవలేకపోతున్నావు. కాబట్టి అందుకే నేనేం చేస్తానంటే, ఎత్తుకొని నేనేం చేస్తున్నా, మోసుకుని వెళుతున్నా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం సత్యం గ్రహించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ భక్తుని ఎంత ఆశ్చర్యపడ్డాడు, దేవుని యొక్క ప్రేమను అతని ఎంత గుర్తించాడు. నిన్ను విడివాడు, ఎడబాడు. నువ్వు సమస్యల గుండా, ఇబ్బందుల గుండా, ఇరుకు గుండా, చిక్కుల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నిన్ను విడివాడు. నువ్వు దిగులు చెందాల్సిన పని ఏమాత్రం కూడా లేదు. దిగులు పడాల్సినందుకు భక్తుడు పాట రాశాడు, దిగులు లేదు, భయము లేదు, జీవిత యాత్రలో యేసు ప్రభు మనతో ఉండగా. భయం లేదు. ఎందుకు దిగులు చెందాలి? ఎందుకు భయపడాలి? ఆయన నిన్ను తన చేతులతో, తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. ఇంకెందుకు దిగులు చెందాలి? ఎందుకండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమించబడిన మనము ఆయన చేతుల్లో చెక్కబడి ఉన్నాం. మనము ఎల్లప్పుడూ ఆయన దృష్టిలో ఉన్నాము. అంతేకాదు, మన ప్రాకారము ఆయన ఎదుట ఉన్నది. ఇంకా మనం దిగులు పడాల్సిన పని లేదండి. ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఆయన చెంత ఉన్నప్పుడు, ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు మనకే భయము కూడా లేదండి, ఏ దిగులు కూడా లేదండి. నువ్వు ఎందుకు భయపడాలి? ఎందుకు దిగులు పడాలి? ఎందుకు చింతపడాలి? ఎందుకు వేదన పడాలి? వేదన చెందాల్సిన పని మాత్రం ఏమాత్రం లేదు ప్రియా దేవుని బిడ్డల. కారణం ఏంటంటే, ఆయన చేతుల్లో మనం ఉన్నాము కాబట్టి. అందుకే అన్నాడు, దేవుడు అన్నాడు, చంటి బిడ్డను తల్లి మరచునా గాని నిన్ను మరువనండి. దేవుని యొక్క మాట అండి. తన కడుపును పుట్టిన బిడ్డలు ఈనాడు సీన్ ఏం చేస్తుంది? పారేస్తున్నారు, చంపేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాపం వల్ల గనక అనేక స్త్రీలు గర్భము ధరించినప్పుడు ఆ తల్లులు ఏం చేస్తున్నారండి? మొన్న ఇక్కడ చాటండి, ఒక పసిబిడ్డను కని చెత్తలో పారేశారు. అటుకుండా వెళ్తుంటే
ఒక ఆయనకి వినపడింది వేడుపు. పిల్ల వేడుపు వినపడి ఎక్కడొస్తుందా, ఎటు నుంచి వస్తుందా అతను చూస్తున్నాడు. ప్రియ అధ్యాయం బిడ్డరా, అతను చూస్తూ అంటున్నాడు, ఆగి వెతుకుతున్నాడు, ఆగి చూస్తున్నాడు. ప్రియ అధ్యాయం బిడ్డరా, పసిపిల్ల కనపడినప్పటికీ అతను పసిపిల్ల తీసుకుందామని చూచాడు. పసిపిల్లని తీసుకుందామని వచ్చేటప్పటికి అతనితో పాటు ఇంకొకళ్ళు ఇలా కొంతమంది సమకూడారండి. 13 మంది 15 మంది సమకూడి అంటున్నారు, ఈ పిల్ల నాకు కావాలి. ఒక్క చంటి పిల్ల కోసం. అర్థం పెట్టాలి చూడండి. అయితే వెంటనే గవర్నమెంట్ వారికి తెలిసింది. వారు వచ్చి ఆ పిల్లని తీసుకువెళ్ళిపోయారు. మొన్న ఈ మధ్య అమెరికన్ హాస్పిటల్ కూడా ఒక పాపను పెట్టి వెళ్ళిపోయారండి. ఎవరు పెట్టారో ఏంటో తెలియదండి. కంటున్నారు పిల్లల్ని, కనికరం లేకుండా, దయ లేకుండా, ప్రేమ లేకుండా. నేను 9 నెలలు 9 మాసాలు మోసి కన్నాను కదా, అలాంటి కనికరం ఏమీ లేదు. తీసుకెళ్ళిపోయారు, తెలియదు, అక్కడ వదిలిపెట్టేశారు. చూడండి ప్రియార్థం, ఎంత దారుణం అండి. తల్లి మరుసుద్దండి, నేను నిన్ను మరమంటే ఎంత దారుణమో. ఒక తల్లి అయితే పుట్టిన బిడ్డను పుట్టినట్టుగానే చంపేసేస్తుంది. ఏంటి, తన కడుపును పుట్టిన బిడ్డను కూడా చంపుకుంటారంటే చంపుకునే తల్లులు కూడా ఉన్నారండి, ఉంటారు కూడా అలాంటి వారే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ప్రేమ లేని వంటి వారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? కనికరం లేనటి వారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మూర్ఖులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ప్రేమ దయ ఏమి లేదు. కాబట్టి ప్రియ దేవుడులరా, దేవుడు అంటున్నాడు, దేవుని చేతితో మనం చెక్కబడి ఉన్నాం కాబట్టి చూడము, నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డరా, ఈనాడు పసికందులను కడుపులో చంపుకునే వారుగా ఉన్నారే కానీ దేవుడైతే నిన్ను మరువాడు. తల్లికి మించిన ప్రేమ, తండ్రికి మించిన ప్రేమ. ప్రియ దేవుని బిడ్డరా, నీ పరముల తండ్రి నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడివడు, ఈ ఎడబాయడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, చూడము, నా అరచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాను. అందుకే అన్నాడు. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక, 1 యోహాను రాసిన పత్రిక 'ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. దేవుడు అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకుని. దేవుడు ఏం చేస్తాడంటే తన కుమారుని పంపించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టేలాగా చేస్తాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడు చూడండి. ఏమండి దేవుని బిడ్డరా, నువ్వు అనుకుంటున్నా ఆయన చూసి నువ్వు దిగులు పడుతున్నావు అంటే నన్ను పట్టించుకోవట్లేదు, ఆయన నన్ను కేర్ చేయట్లేదు, నన్ను లక్ష్య పెట్టాలనుకుంటున్నావు. తండ్రి అయితే తన కుమారుని పంపించి తన కుమారుని దేవుని బిడ్డరా తన కొరకు తన ప్రాణం పెట్టినట్లుగా చేశాడు. తండ్రి చూడండి, తన కుమారుడు తన ప్రాణం పెట్టేలాగా చేశాడు. ఎంత ప్రేమ అండి ఆయనకి. ఏమండి, నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? నిన్ను ఎంత చక్కగా చెక్కుకున్నాడు. నిన్ను ప్రేమించబట్టే, నీ ఎడల తండ్రికి ప్రేమ ఉండబట్టే తండ్రి తన కుమారుడు పంపించాడు. నాయన, నా పిల్లల నిమిత్తం వెళ్ళి ప్రాణం పెట్టావు. పెట్టనప్పుడు తండ్రికి కుమారుడు ఎక్కడ ఎదురు తిరిగాడా? ఎదురు తిరగల. నిరాకరించాడా? నిరాకరించలా. త్రోసివేశాడా? త్రోసివేయలా. ఒకటే అన్నాడు, నాయనా నీ చిత్తమేనంతే. వెంటనే వచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డరా, 3.5 సంవత్సరాలు సువార్త పరిచయం చేసి తన తండ్రి చెప్పిన మాట నిమిత్తము కుమారుడు ఏం చేశాడు తెలుసా? ప్రాణము పెట్టాడు. ఎవరి నిమిత్తం? నీ నిమిత్తము, నా నిమిత్తము యేసుప్రభు వారు సిలువెక్కారండి. సిలువలో ప్రియ దేవుని బిడ్డరా, ఆయన మేకలతో కొట్టారండి, పక్కల బళ్ళ పడుతో పొడిచారండి.
చూడి ఆయన ప్రేమ ఎట్టిదో. ప్రియ దేవుడా, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఈనాడు ప్రియ దేవుడా, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తుంటే ఆ ప్రేమ ఏం చేస్తామండి, మనము నిరాకరిస్తున్నాం. ప్రియ దేవుడా, ఆయన ప్రేమ ఎట్టిదో చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ప్రియ దేవుడా, నువ్వేం చేస్తున్నావు? ఆయన ప్రేమ నిర్లక్ష్య పెడుతున్నావు, ఆయన ప్రేమ తోచేస్తున్నావు, ఆయన ప్రేమని అపార్థం చేసుకుంటున్నావు, ఆయన ప్రేమని నిర్లక్ష్య చేస్తున్నావు. నువ్వు ఆయన నిర్లక్ష్య పెడితే కనుక నీకెవరండి మేలు చేసేది లోకంలో? ఎవరండి? దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. అందుకే అంటాడు, దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించాను అంటాడు. లోకం అది ఎవరు? మనమేనండి. మనల్ని ప్రేమిస్తాండి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? తన కుమారుడు ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వేంటంటే, నువ్వు నిరాశ చెందొద్దు, కృంగిపోవద్దు, బాధపడద్దు, వేదన చెందొద్దు. సమస్యల గుండా నువ్వు కనుక ప్రయాణం చేస్తున్నప్పుడు సర్వశక్తి నన్ను విడుచునేమో అన్న వేదన చెందవద్దు, భయపడవద్దు, వేదన పడద్దు, దిగులు పడద్దు, చింతపడద్దు. ఏం చేయాలి తెలుసా? ఆయన చేతి నిన్ను చెక్కి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన జీవించాలంటే ప్రియ దేవుడా, దేవుని యందు విశ్వాసముతో, దేవుని యందు ఆనందముతో నువ్వేం చేయాలి? సాగిపోవాలి. నువ్వు అనొచ్చు, మరి ప్రభు నన్ను విడవని ఎడలా ఆయన చేతితో చెక్కి ఉంటే గనక నాకెందుకు కష్టాలు, నాకెందుకు ఇబ్బందులు, నాకెందుకు ఈ శ్రమలు అనొచ్చు. ప్రియ దేవుడా, ప్రభు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టిన మనమే ప్రభువుని విడిచిపెట్టేస్తున్నామండి. మనకి కష్టం తిరగగానే, మనకి మేలు జరగగానే మనం ఏం చేస్తాము? దేవుణ్ణి విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నామండి. ప్రియ దేవుడు, కష్టం రాగానే ప్రభు అంటూ ఆ కష్టం తీరిపోగానే, ఆ శ్రమ తీరిపోగానే, ఆ ఇబ్బంది తీరిపోగానే, అది తొలగిపోగానే తండ్రి తన బిడ్డ నడిపిస్తుంటే ఎలా అయితే విడిపించుకుని పక్కకి వెళ్ళిపోతున్నామో అలా మనం అలా చేస్తున్నామండి దేవుణ్ణి. ప్రియ దేవుని బిడ్డరా, దేవుణ్ణి మనం అంతగా మనమే వదిలిపెట్టేసి లేని పని కష్టాలు, లేని పని ఇబ్బందులు, లేని పని దిగులు, భయాలు తెచ్చుకుంటున్నామండి. ఈనాడు మనము దేవుని చేత ప్రియ దేవుడురా నడిపించబడట్లా. నీకు మేలు కలగగానే అనేక సార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభుని విడిచిపెట్టేసేస్తున్నామండి. ప్రభుని విడిచిపెట్టేసేసి ప్రియ దేవుడురా మనం ఏం చేస్తాం తెలుసా? అని దుఃఖపరుస్తున్నాము. ప్రభుని విడిచిపెట్టేసి అనేకమైన చిక్కుల్లోకి, ఇబ్బందుల్లోకి, లేవులోకి, కష్టాల్లోకి మనం ఏమైపోతున్నాం? గుర్రైపోతున్నాం. కారణం ప్రభువారు మాత్రము కానీ కాదు, కారణం యేసు ప్రభువారు మాత్రము కాదు, నువ్వే కారణం. ప్రార్థన బిడ్డ, నువ్వు ఆయన విడిచిపెట్టాను బిడ్డ. అందుకే ఈనాడు ప్రియ దేవుడు దిగులు పడేది, భయపడేది కారణం అది. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 1:3 చూడండి. ఆకాశమా, చదవండి 1:3. ఆకాశమా ఆలకించుము, చూడు భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చాలండి. ఏం చేశాడంట దేవుడు? గొప్పవారినిగా చేస్తే ఎంతో చక్కగా చెక్కుకున్నాను. ఆకాశమా, భూమి చెవియొగ్గుము. నా పిల్లలు ఎంత చక్కగా చెక్కుకుని ఉన్నాను, ఎంత గొప్పవారిగా నేను చేసి ఉన్నాను. నా స్వహస్తాలతో, నా చేతులతో వారిని చక్కగా తయారు చేస్తే, గొప్పవారినిగా చేస్తే వాళ్ళు ఏం చేస్తారంట? తిరుగుబాటుతనం చేస్తానండి. ఎవరి మీద? దేవుని మీద అండి. ఎలా తిరుగుబాటుతనం చేస్తాం? ప్రియ దేవుని బిడ్డరా, ఏమండి? దేవుడు ఏదైతే చేయబడ్డాడో చేయట్లా, దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దాన్నే చేస్తాం అంతే. ఒక సినిమా చూడొద్దు అన్నాడు, మనం ఏం చేస్తాం? సినిమా చూడకుండా ఉంటున్నావా? చూస్తానే ఉంటున్నాం. అదేమంటే పాస్టర్ గారు చూడట్లేదా? పాస్టర్ పిల్లలు చూడట్లేదా? ఆ విశ్వాసం చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు, వాళ్ళు చూడట్లేదా? పశువు గడ్డి తిన్నా మనం గడ్డి తింటాం ఏంటండి? తినం కదా.
ప్రియా దేవుని బిడ్డలారా, వాడు చూడు పెంచి పెద్దవాళ్ళు చేసి గొప్పవాడిగా చేశా అంతే. ఎంత తిరుగుబాటుతనం చేస్తున్నారు. ఆయన ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతాడు. నిన్ను గురించి నన్ను గురించి అండి. ఎందుకంటే అంత బాధ. ఆయన చెయ్య విడిచిపెట్టేసాము, ఆయనతో మనము నడవట్లేదు, ఆయన ఫాలో అప్ చేయట్లేదు, మన ఇష్టానుసారంగానే మన నడక పడక సాగితాం. అందుకే అంటున్నాడు తిరుగుబాటుతనము చేయట సోది చెప్పన పాపముతో సమానం అండి. నువ్వేం చేస్తావు తెలుసా? ఇల్లంటే వస్తారు, సోదే అనుకుంటూ వస్తారు. నీ ముఖం చూసి వాళ్ళు డబ్బుల కోసం ఏవో చెప్తారు. ప్రియా దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలా కనపడుతావు తెలుసా? దేవుని యొక్క ముఖ కాంతిలో నువ్వు ఎలా కనపడుతావు తెలుసా? ఒక సోదరుడిలాగా, ఒక సోదానిలాగా మనము కనపడుతున్నాం. కాబట్టి ప్రియాదంతా అన్నాడు, తిరుగుబాటుతనం చేయట మంచిది కాదు. సౌలుతో అన్నాడు, సౌలా ఇంకో నువ్వు తిరుగుబాటుతనం చేసి సౌలా మాట వినటము శ్రేష్టం. దేవునికి కావాల్సింది ఏంటి? ఆయన మాట చొప్పున మనము ప్రవర్తించడమే కావాలి. అందుకే అంటున్నాడు, గాడిద తన సొంతమైన దొడ్డి తెలుసు కదా, అది తన ఎద్దు తన కామందుని ఎరుగును. ఈనాడు మనం ఏంటంటే ఆయన మనం ఎరగట్లేదండి. ఆయన ఎరగనట్లుగా ప్రవర్తిస్తాము. ఆయన ఎవరో మనకు తెలీదు, ఆయన ఏంటో మనకు తెలీదు. ఆయనతో సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తూ ఈనాడు ఎవరికి శ్రమ అండి? నీకు శ్రమ, నాకు శ్రమ. ఆయన ఎరగకున్నట్లుగా ప్రవర్తిస్తే ఆయన అంటాడు, ఇక్కడ ఎవరైతే నన్ను ఎరగనని సిగ్గుపడతారో, ఒప్పుకోరు, తప్పించుకుంటారు. ప్రియా దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటి తెలుసా? పరలోకములో తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఎరగను. ఇక్కడ నీ ఇష్టం. ప్రియా దేవుని బిడ్డరా, నీ ఇష్టం అండి. నువ్వు ఆయన మరచావా, నీకు కనుక ఈ యాత్ర ముగించావా, గొప్ప శ్రమ. అందుకే నేను పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మరచునా గాని నిన్ను మరువను. ఈనాడు అనేకులు ప్రభు యొద్దకు వారి అవసరం కొరకు వస్తున్నారు, వారి అవసరం తీర్చుకుంటున్నారు. ఆ వారి అవసరం తీరిపోయిన తర్వాత మర్చిపోతున్నారు, వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డరా, ఇలాంటి భక్తి, ఇలాంటి జీవితాన్ని దేవుడు ఏమాత్రము కూడా కోరుకోటలా. దాన్నే అన్నారు కృతజ్ఞత లేని స్థితి అన్నారు. ప్రియా దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం సత్యంగా గ్రహించాలి. దేవుని చేతికి మనము అవసరం వచ్చినప్పుడు అయ్యా అని కేకేయటం కాదు, కానీ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి దేవుని సన్నిధిలో. కాబట్టి అన్నాడు, చూడము నా చేతిని చెక్కుని ఉన్నాను కాబట్టి నువ్వు దిగులు పడవద్దు, భయపడవద్దు, వేదన పడవద్దు, చింతపడవద్దు. భయపడాల్సిన పని మాత్రము లేదు. నువ్వేం చేస్తావు? నా దగ్గరికి రా, నాతో నువ్వేం చేయాలి? సహవాసము చెయ్యి. కాబట్టి ప్రియ అధ్యయనం పెట్టారా, మనం గ్రహించాల్సింది ఒకటి. ఆయన అంటున్నాడు, చూడము నా అరచేత నిన్ను చెక్కు అన్నాడు. కాబట్టి మనం ఏంటంటే దిగులు పడాల్సిన పని మనకి భయం లేదు. కాబట్టి మనం ఏంటంటే ప్రియ అధ్యయనం పెట్ట నువ్వు చేయవలసింది ఒకటే, ప్రభు ఆ దేవుని సందులోకి వద్దాం, దేవుని సందులో ప్రాధాన్యపడదాం, దేవుని సందులో పశ్చాత్తాపడదాం, దేవుని సందులో వేడుకుందాం. ప్రభు నన్ను క్షమించు ప్రభు, నా అవసరం వస్తున్నప్పుడు వస్తున్నాను, అవసరం తిరిగిన తర్వాత విడిచిపెట్టేసి వెళ్ళిపోయి మళ్ళా సమస్యల గుండలో నడుస్తున్నాను. క్షమించని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తాం, ఆయన నిన్ను కనికరిస్తాడు, ఆయన నిన్ను క్షమిస్తాడండి. కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఇక ఆయన చెయ్యి విడిచిపెట్టబాక. ఆయన చెయ్యి విడిచిపెట్టి ఇప్పటికే ఎన్ని కష్టాల్లో, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆపదలు, ఎన్ని భయాలు, ఎన్ని కలవరత్తలు. ప్రియా దేవుని బిడ్డ, ఆయన చేతిలో ఉంటే ఆ ధైర్యము వేరండి. తల్లిదండ్రులతో ప్రియా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులతో పిల్లలు కనుక ఉంటే పిల్లలకి ఎంత ధైర్యం వస్తుందో. కుక్కను కొట్టాలన్నా భయపడరు, ఎవరితో మాట్లాడాలన్నా భయపడరు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా భయపడరు, దేనికి కూడా వాళ్ళు భయపడరు. ఎందుకు? మాతో తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. ఎంత ధైర్యమా!
భయపడతారు వాళ్ళు? దేనికి భయపడరండి వాళ్ళు? దేనికి కూడా వాళ్ళు భయపడరండి. అధ్యయన పడరు, చెత్త పడరు, వ్యాధులు పడరు, దేనికి కూడా భయాన్ని వ్యక్తించరు. వాళ్ళు ఎలా అంటారు? ధైర్యంగా నిలబడతారు. అధ్యయన ఆయన పక్షంగా మనం నిలబడితే, యెహోవా మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడికి? భయంతో పని లేదు, ఇక మనకి దిగులుతో పని లేదు, చింతతో పని లేదు, వేదనతో పని లేదు, దిగులుతో పని లేదు, దేవునితో కూడా మనకి పని లేదా. ఎవరి చేతిలో ఉన్నాం మనము? ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి ఇక దేనికి కూడా మనకు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన ప్రాకారము ఆయన ఎదుట ఉంది. ఎందుకో తెలుసా ప్రియ అధ్యయనంలో పరిశుద్ధ గ్రంథం మాట రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించాల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడులా దాని కావలి మేలుకొనుట వ్యర్థమే. ఆయన సహాయం లేకపోతే, ఆయన కనుక నిన్ను కరుణించకపోతే, నీకు మేలు చేయకపోతే, నిన్ను కనికరించకపోతే ప్రియ దేవుని బిడ్డ నీ ప్రయాస వ్యర్థం. అంతే, ఏమీ లేదు. నువ్వు ఎంతన్నా ఈదుకో అండి, సముద్రంలోకి వెళ్ళి ఎంత దూరం ఇస్తారు అండి, ఒట్టి కనపడుతుంది నడి సముద్రంలో. దిక్కు దశ నీకు తెలియదండి. పేతురు వల వేస్తున్నాడు, చేపల బట్టలు కొన్నాడు, పట్టగలిగాడా? ఒక్క మాట లేదు అక్కడ, దేవుని మాట లేదు. కాబట్టి ప్రియ దేవుని మనం మనకి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. ఆయన చేతిలోనికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన లోనికి మనం కనుక వచ్చినట్లయితే ప్రియ దేవుని బిడ్డరా ఇక సక్సెస్ఫుల్ లైఫ్ అండి, విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటాము, ధైర్యంగా నిబ్బరంగా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని మనం భయపడాల్సిన పని మనకి ఏమాత్రం కూడా లేదు. ధైర్యముగా ఉండాలంటే ఒకటి చేయాలి, నువ్వేం చేయాలి? ఆయన చేతిని పట్టుకోవాలి. ఇంక గతించిన కాలం చాలు, ఇక మనం ఇక నిర్లక్ష్యము చేయకూడదు. ప్రియార్థులు ఆయన చేతికి వచ్చిన ప్రభు మనందరికీ సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డరా ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.